హాయ్ అండి. పెద్దమ్మ తల్లికి మేము మొక్కు తీర్చుకున్నాము. మాఘ పౌర్ణమి రోజు మంచి రోజని ఆ రోజు మేము అమ్మవారికి బోనం ఎత్తామన్నమాట. నాకు కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు మా వారు మొక్కుకున్నారట, అంతా బాగుంటే బోనం ఎత్తుతామని. ఇంకా మొక్కు కూడా పసుపు కుంకుమ పెట్టేసి బోనం ఎత్తుతామని మొక్కున్నారు. అలాగే నాకు చక్కగా అంతా తగ్గిపోయిందనమాట. అప్పుడు మా వారు ఈ 5-6 నెలల నుంచి కుదరలేదు. మొన్న మాఘ పౌర్ణమి రోజు మేము మొక్కు చెల్లించుకున్నాము. ఇలా బోనం ఎత్తేసేసి 2 కుండలు తీసుకొని చక్కగా వాటిని శుభ్రం కడిగేసి పసుపు రాసి బొట్టు పెట్టేసి ఒక కుండలో పొంగల్ పెట్టేసి ఒక కుండలో పచ్చి పులుసు పెట్టి కుండ మీద కుండ పెట్టేసి పైన 2 ప్రమిదలు పెట్టి దీపం వెలిగిస్తారు. దీపం వెలిగించేసి మనకి ఎవరైనా సరే హస్బెండ్ కానీ పిల్లలు కానీ మగవాళ్ళు మన నెత్తిన బోనం పెట్టేస్తారు. ఆ బోనం ఎత్తుకున్న తర్వాత వారు పోసేసి అందరూ మనకి నమస్కారం చేస్తారనమాట. బోనానికి మనకి ఆ బోనం ఎత్తుకున్న వాళ్ళు అమ్మవారితో సమానం అంట, అందుకని నమస్కారం చేస్తారు. ఇట్లా వారు పోసేసి అందరూ నమస్కారం చేసుకున్నారు. తరువాత బోనం తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించుకున్నాము. ఇట్లా అందరూ ప్రతి ఒక్కరు చేస్తున్నారు అక్కడ గుడి దగ్గర. అమ్మవారికి మెయిన్ మొక్కు బోనం అనమాట. బోనము తర్వాత పోతులు అవి కోసి మొక్కు తీర్చుకుంటారంట. ఈ బోనంతో పాటు అమ్మవారికి చీర సారీ కూడా పెడతారు. చీర, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు అవి కూడా తీసుకెళ్ళి పెడతారు. దాంతోపాటు వడిబియ్యం కూడా పోస్తారు అమ్మవారికి. ఒక 5 ముత్తైదువులు కలిపి బియ్యం, పసుపు, కుంకుమ అన్నీ కలిపేసి అమ్మవారికి వడిబియ్యం పోస్తారంట. చాలా సార్ కంపల్సరీ వడిబియ్యము బోనము ఎత్తి అమ్మవారికి చక్కగా మాఘ పౌర్ణమి రోజు అన్నీ చక్కగా చేసుకున్నాము గుడి దగ్గర.